ఉండాలి అని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏం కోరుకుంటున్నాడమ్మా? దేవునికి మెచ్చే కుటుంబముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఈ కుటుంబ వ్యవస్థను ఈ భూమండలం మీద సంఘము కంటే ముందుగా కుటుంబాన్ని స్థాపించాడు దేవుడు. ఈ కుటుంబాన్ని దేవుడు ఈ కడవరి దినాల్లో ఏం కోరుకుంటున్నాడంటే దేవునికి మెచ్చే కుటుంబముగా మన కుటుంబము ఉందా? అమ్మా, మన కుటుంబం ఉందా? ఎవరికి మెచ్చాలి? దేవునికి మెచ్చాలి. ఎవరికి? దేవునికి మెచ్చాలి. ప్రియులారా, మీ కుటుంబం ఈ లోకస్తుల్లో ఎవరు మెచ్చకపోయినా ఎవరికి మెచ్చాలి? దేవునికి మెచ్చాలి. బైబిల్లో చాలా కుటుంబాలు ఉన్నాయి. నన్ను చాలామంది అంటుంటారు, అందరూ మెచ్చుకున్నారు మా ఇంటిని, నువ్వే మెచ్చలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక అని అంటే నేను అంటాను, నీళ్ళు చూడ్డానికి బాగా ఉండొచ్చు, అవునా కదమ్మా? నీళ్ళు చూడ్డానికి బాగా ఉండొచ్చు, కానీ మనుషులకు మెచ్చొచ్చు. దేవుడు మెచ్చే కుటుంబముగా ఉండాలి. బైబిల్లో ప్రియులారా, ప్రారంభపు కుటుంబము ఆదాము అవ్వల కుటుంబం. ప్రియులారా, ఈ కుటుంబాన్ని మనము క్లుప్తంగా గత వారంలో ధ్యానం చేస్తూ వచ్చాం. అంత మాత్రమే కాదు, మరలా కొన్ని సంవత్సరముల తరువాత పౌలు క్రొత్త నిబంధనలో ప్రియులారా రాశాడు. భార్య ఏంటి కుటుంబ వ్యవస్థలో, భర్త ఏంటి అని గత వారములో మనం ధ్యానం చేస్తూ వచ్చాం. దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ప్రియులారా, ఆదాము కుమారుడు కయ్యూను ఏమైపోయాడమ్మా? హతుడైపోయాడు. ప్రియులారా, హేబేలు ఏమైపోయాడు? హంతకుడయ్యాడు. నిజంగా మనం చూడగలిగితే ఒకసారి ఆ సిచ్యువేషన్ని మనమే గనక ఆలోచన చేస్తే, మనకే 2 కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు తమ్ముణ్ణి చంపాడు, చంపి పరారైపోయాడు. ఏమ్మా? చంపి పరారైపోయాడు. ఎవరు? కయ్యూను. చెప్పండి. కయ్యూను తమ్ముడినైన హేబేలును చంపి పరారైపోయాడు. అక్కడ ఎవరెవరున్నారు? ఇంకా పొలములో హేబేలు చనిపోయి రక్తము నేల నుండి దేవునికి మొరపెడుతుంది. అది వేరే సబ్జెక్టు. ఇప్పుడు మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ప్రియులారా, కయ్యూను హత్య చేసి ఆయన ఎక్కడున్నాడు అని అంటే అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయాడు. అంటే ఎవరికి కనిపించలేని ప్రదేశంలోనికి వెళ్ళిపోయాడు. హేబేలు చనిపోయి పొలములో ఉన్నాడు. ఇంటి దగ్గర ఆదాము అవ్వ ఇద్దరు ఇంటి దగ్గర ఉన్నారు. సాయంకాలం అయ్యింది. పొలానికి వెళ్ళి కయ్యూను రాలేదు, గొర్రెలు గాయటానికి వెళ్ళి హేబేలు రాలేదు. ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆదాముకు అవ్వకు చాలా భయం వేస్తూ ఉంది. ఇవాళ ఏమి జరిగింది? ఇవాళ పెద్ద కుమారుడు కయ్యూను పొలాన్ని సేద్యపరిచే వ్యక్తి ఇంటికి రాలేదు. అంత మాత్రమే కాదు, ఇంటి దగ్గర నుండి గొర్రెలను తీసుకొని వెళ్ళిపోయినటువంటి హేబేలు కూడా రాలేదు. ప్రియులారా, ఆ ప్రారంభపు కుటుంబాన్ని మనం చూస్తే, ఈరోజు మనమైతే ఎన్నో కుటుంబాలు ఉన్నాయి మన కాలనీలోనే. చూసినారమ్మా మా పిల్లోన్ని, మా పాపను చూశారా? ఏ సందులో చూశారు, ఏ వీధిలో చూశారు, ఏ పొలములో చూశారు, ఏ వంకలో చూశారు, ఏ బావి దగ్గర చూశారు అని అడుగుతాం. అప్పుడు అడగడానికి ఎవ్వరు కూడా ఉన్నారా? అమ్మా ఉన్నారా? అర్థమవుతుందా మీకు? అప్పుడు అడగడానికి కూడా ఎవ్వరు లేరు. ఎవ్వరు లేరు. ప్రారంభపు కుటుంబ స్థితి అది. ప్రియులారా, అవ్వ ఆదాము ఏడుస్తూ ఉన్నారు. ఎంత దుఃఖ శ్లోకములో ఉంటారో. అలాంటి పరిస్థితిలో ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆదాము అవ్వలు
పొలానికి వెళ్ళి చూస్తే, అడవికి వెళ్ళి చూస్తే హేబేలు చనిపోయాడు. హేబేలు చనిపోతే ఆదాము అవ్వలు ఇంటి దగ్గర తీసుకొచ్చి డెడ్ బాడీని పెట్టుకున్నారు. సమాధి చేయడానికి ఇద్దరే ఉన్నారు. కయ్యను లేడు, పరారైపోయాడు. ఎంత ఘోరం, ఎంత అపచారం, ఎంత దుఃఖకరం. ప్రియులారా, ఈరోజు చాలామంది బంధువులు చనిపోతున్నా ఎలా ఉంది తెలుసా? పట్టించుకోరు, రారు. ఈ మానవ జాతి 70 కిలోలున్నా, 100 కిలోలున్నా, 80 కిలోలున్నా, ప్రియులారా, నువ్వు బ్రతికున్నప్పుడే నీ బ్రతుకుకు విలువ. ఈరోజు టెక్నాలజీ మారిపోయింది. నలుగురినైనా సంపాదించుకోవాలంట. దేని కొరకు? మోయడానికి. ప్రైజ్ ది లార్డ్. నలుగురినైనా సంపాదించుకోవాలి. ఇప్పుడు అలా మోయడానికి కూడా అవసరం లేదండి. ఏనుంటాయి? మిషన్లు ఉన్నాయి. అలా మిషన్లు పెట్టి బటన్ నొక్కితే అయిపోయా. గంటలో 100 కిలోల బాడీ 1 కిలో బూడిద వచ్చేస్తుంది బయటికి. అవునా కాదా? 100 కిలోల మనిషి డెడ్ బాడీని ఆ యొక్క మిషన్లో పెట్టేస్తే 1 కిలో బూడిద వచ్చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఈ కుటుంబం దేవుడే కట్టాడు, దేవుడే సృజించాడు. ఇప్పుడు మీరు చెప్పాలి, ఈ కుటుంబం దేవుడికి మెచ్చే కుటుంబముగా ఉందా లేదా? అమ్మా, దేవునికి మెచ్చే కుటుంబమా కాదా? చెప్పాలి. నోరు తెరవాలి, నోరు తెరవాలి. దేవునికి మెచ్చేదే కాదా? కాదు కదా. మరి మీ కుటుంబం ఎలా ఉంది? మీ కుటుంబం దేవుడు మెచ్చే కుటుంబముగా ఉందా? ఎక్కడ తప్పిపోయిందో మీరు పరీక్షించండి. ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉండవో మన కుటుంబం ఒక్కసారి మీ విశ్వాస జీవితంలో ఆగి ఆలోచించుకోమని చెప్పి దేవుని సేవకునిగా ఈ ఉదయకాలమున మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, గత ఆదివారం జ్ఞానమ్మ నాతో ఒక మాట మాట్లాడుతూ ఉంది. ప్రార్థన అయిపోయింది, మాదాపురం పోతూ ఉన్నాను. సార్, ఈ మాటలు ఎప్పుడు వినాలి సార్? మా వాళ్ళు వస్తుంది ఇప్పుడు వాక్యం అదే, ఎప్పుడు వినాలి, ఎక్కడ దొరుకుతాయి ఈ మాటలు అని చెప్తా ఉంది. నిజం, వాస్తవం. ప్రియులారా, ఈ మాటలు మరలా పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి ప్రవేశించాలి అని అంటే చాలా కష్టం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యములో రాయబడిన మాటలు ఏంటంటే, వాక్యము చెప్పేవారు ఉండరు, బోధించేవారు ఉండరు, బైబులే దొరకదు. అవునా కాదా? ఈ లోకములో ప్రియులారా, ఈ సువార్త అంతా ముయ్యబడుతుంది. అలాంటి రోజులు రాబోతున్నాయి. కానీ చెప్పేటప్పుడు వినగలిగే మనస్సు, గ్రహించగలిగే మనస్సు, సరిచేసుకునే మనస్సు, ప్రియులారా, పశ్చాత్తాపడే మనస్సు ఉంటే మన కుటుంబం దేవుని రాజ్యములో ఉంటుంది. బలో యేసు మహారాజుకే హల్లెలూయా, హల్లెలూయా. ఆదాము ప్రారంభపు కుటుంబం అది. దేవునికి మెచ్చే కుటుంబముగా లేదు. ఎవరికి మెచ్చే కుటుంబముగా లేదమ్మా? దేవునికి మెచ్చే కుటుంబముగా లేదు. ఈరోజు నా కుటుంబం దేవునికి మెచ్చే కుటుంబముగా ఉండునుగాక. మీరు చెప్పండి నాతో పాటు, నా కుటుంబము దేవునికి మెచ్చే కుటుంబముగా ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. అలాగూ మీరు ప్రయత్నం చేయండి. దేవుడు మెచ్చే కుటుంబముగా మీ కుటుంబాన్ని దేవుడు కడుతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని వందల సంవత్సరముల తరువాత నోవాహు, చెప్పండి, నోవాహు వచ్చాడు. నోవాహు కొన్ని వందల సంవత్సరముల తరువాత ఆయన కుటుంబాన్ని మనం చూస్తే ప్రియులారా, ఎలా ఉందనంటే, ఆ దినాలలో భయంకరమైనటువంటి లోకం చెడిపోయింది, లోకమంతా చెడిపోయింది. అలాంటి పరిస్థితిలో నోవాహు ఉన్నాడు. అలాంటి పరిస్థితిలో నోవాహు కుటుంబం ఉంది. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనాన్ని 10-11 వచనాన్ని చదువుదాము ఒక్కమారు.
నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. షేము, హాము, యాపేతును ముగ్గురి కుమారులను నోవాహు కనెను. ఒక్క మారు మళ్ళీ చదువుదాం ప్రియులారా. ఒక్క మారు మీరు బాగా వినండి. ఆదాము అవ్వల కుటుంబం దేవునికి మెచ్చే కుటుంబముగా లేదు. కొన్ని వందల సంవత్సరముల తరువాత నోవాహు గురించి దేవుడు చెప్తూ ఉన్నాడు. చాలా కుటుంబాలలో ప్రియులారా మనం ఆలోచన చేస్తే నిజంగా చూస్తాం, హానోకు దేవునితో నడిచెను అని రాయబడింది. బాగా వినాలి, అర్థం చేసుకోవాలి. హానోకు దేవునితో నడిచెను అని మనం చూస్తాం. నడుస్తూ నడుస్తూ పరలోకానికి ఆయన వెళ్ళిపోయాడు. హానోకు కుటుంబం గురించి ఎక్కడ, ఎప్పుడు, ఎన్నడూ బైబిల్లో ప్రస్తావించలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హానోకు భార్య గురించి బైబిల్లో ఎక్కడ, ఎన్నడూ ప్రస్తావించలేదు. హానోకు పిల్లల గురించి ఎక్కడ, ఎన్నడూ ప్రస్తావించలేదు ప్రియులారా. అంటే హానోకు ఒక్కడే, వినాలి, హానోకు ఒక్కడే దేవునితో నడిచినవాడు. అర్థమవుతుందా అమ్మా? హానోకు కుటుంబం కూడా దేవునికి మెచ్చే కుటుంబం కాదు. ఇప్పుడు నోవాహు కుటుంబానికి వస్తే ప్రియులారా, దేవుడు చెప్తున్నాడు ఈ మాట. దేవుడే స్వయాన చెప్తున్న మాట ఏంటంటే, నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడితో నడిచినటువంటి నోవాహు. ఇక్కడ బాగా అర్థం చేసుకుంటే నోవాహు ఒక్కడే అని రాయబడలేదు. ఆ వచనం కంటిన్యూ చదివితే అతనికి ముగ్గురు కుమారులు ఉన్నారు. షేము, యాపేతు, హాము. ఈ ముగ్గురు కుమారులు కూడా దేవుడు చెప్తున్నాడు. అంటే కింద చదువుదాం, ఆ వచనం చదువుకుంటూ వద్దాం. షేము, హాము, యాపేతును ముగ్గురు కుమారులను నోవాహు కనెను. భూలోకము దేవుని సన్నిధి చెడిపోయి ఉండెను. భూలోకము బలత్కార్యముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకొని ఉండిరి. హల్లెలూయా. ప్రియ దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, బాగా మీరు ఆలోచన చేస్తే నోవాహు కుటుంబం గురించి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నోవాహు నీతిమంతుడంట. నోవాహు వంశావళి గురించి చెప్తూ ఆయన నీతిమంతుడని చెప్పుతూ ఆయన కుమారుడు షేము, హాము, యాపేతు వీరి ముగ్గురు నోవాహు కన్నాడు. ప్రియులారా, ఆ కనినటువంటి దినాలలో ఎలా ఉందంట సమాజం? ఎలా ఉందంటమ్మ సమాజం? భూలోకమంతా చెడిపోయింది. మరి చెడిపోయినటువంటి ఆ సమయములో, ఆ గడియలో, ఆ సిచ్యువేషన్లో ప్రియులారా, ఈ నోవాహు పిల్లలు, ఈ నోవాహు కుటుంబం ఎలా ఉందంటమ్మా? ఈరోజు మన కాలనీలో ఒక కుటుంబం చెడిపోతూ ఉంటే, మన కుటుంబంలో ఒకడు త్రాగుబోతు అవుతూ ఉంటే, వాడిని చూసుకొని మరొకడు త్రాగుబోతాడు, వాడిని చూసుకొని మరొకడు త్రాగుబోతూ అయిపోతూ ఉన్నాడు నేటి జనరేషన్లో. ప్రియులారా, నోవాహు జనరేషన్లో నోవాహు కుటుంబంని మనం చూస్తే ఆ గడియలో, ఆ సమయములో భూలోకమంతా దేవుని సన్నిధిని చెడిపోయింది. ప్రియులారా, బలత్కార్యముతో నిండిపోయిందంట. దేవుడు భూలోకమును చూచినప్పుడు ఏమైందంటమ్మది? చెడిపోయింది.
వినాలి, అల్లరి ఎక్కువైంది. ఓకే, భూలోకమంతా చెడిపోయింది. ప్రియులారా, చెడిపోయిన సమయములో, చెడిపోయిన సమాజములో, చెడిపోయిన వీధుల్లో, చెడిపోయిన కాలనీలో, చెడిపోయినటువంటి ఆ ప్రాంతములో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబమే నోవాహు కుటుంబం. నోవాహు కుటుంబం. ప్రియులారా, నీ ఇరుగు పొరుగు వారు చెడిపోయినారని చూసి నువ్వు చెడిపోకాకో. నీ ఇరుగు పొరుగు వారు త్రాగుబోతులని చెప్పి నువ్వు త్రాగుబోతనం చేయొద్దు. ప్రియులారా, ఇదిగో నా అన్న చెడిపోయాడని తమ్ముడు చెడిపోకూడదు. ఇదిగో మా అక్క చెడిపోయిందని యారాలు చెడిపోకూడదు. ఇదిగో మా నాన్న చెడిపోయాడని చెప్పి ఇదిగో కుమారులు చెడిపోకూడదు. చెడిపోయినటువంటి సామ్రాజ్యములో ప్రియులారా, నోవాహు కుటుంబాన్ని దేవుడు చూచాడు. ఆ గడిగలో, ఆ సమయములో నోవాహుతో దేవుడు చెప్పాడు, నోవాహు, ఈ భూమండలం అంతా కూడా చెడిపోయింది, పాపముతో నిండిపోయిందని చెప్తే దేవుని మాట నోవాహు విన్నాడు. దేవుని మాట నోవాహు విని, ఇదిగో నాయనా ఓడను కట్టుకో అన్నాడు. ఏం కట్టుకో ఉన్నాడమ్మా? ఓడను కట్టుకో అన్నాడు. ఒకవేళ నోవాహు కుమారులు షేము, హాము, యాపేతు ఫ్రెండ్స్లు ఉండరా? ఉండరా? ఇప్పుడు నాకు 2 కుమారులు ఉన్నారు. నిరీక్షణ నితీష్. ఏంట్రా మీ డాడీ ఎప్పుడు ప్రార్థన చేస్తాడు, వాక్యం చెప్తాడు, రారా సిగరెట్ తాగుదాం, మందు తాగుదాం అని పిలిస్తే నా పిల్లలు పోవచ్చా పోకూడదా? అలాంటి సమాజంలో ఉంటే వెళ్ళాలా వెళ్ళకూడదా? వెళ్ళకూడదు. ఆమేన్, హల్లెలూయా. ఆనాటి కాలములో కూడా ప్రియులారా, షేము, హాము, యాపేతు 3 కుమారులు ఉన్నారు నోవాహుకు. ఆ ప్రదేశం చెడిపోయింది. అలాంటప్పుడు దేవుడు చెప్పాడు నోవాహుకు, నోవాహు ఇదిగో ఓడను కట్టు. ఎన్ని సంవత్సరాలు కట్టాడు నోవాహు ఓడను? 120 సంవత్సరాలు ఓడ కట్టాడు. ఓడ కడుతున్నప్పుడు నోవాహు కుమారులు షేము, హాము, యాపేతు, ఏంటి డాడీ పిచ్చి పట్టిందా నీకు అనేవారు. అవునా కాదా? తన ఫ్రెండ్స్ ఉంటారు. షేము, హాము, యాపేతులు స్నేహితులు ఉంటారు. నోవాహు బంధువులు ఉంటారు. నోవాహు దాయాదులు ఉంటారు. వీడి ఏంట్రా బాబు పిచ్చి పట్టిందా వీనికి? భూమి మీద వర్షం లేకపోతే వర్షం వస్తుందంట, ఓడగట్టుకుంటున్నాడంట. ఈ ఓడలు ఎక్కడ ఉండాలి? సముద్ర బొడ్డున ఉండాలి. ఈ భూమి మీద ఈ ఎడారిలో ఓడ కట్టడం ఏంటిరా బాబు అని చెప్పి, రే షేము, రే హాము, రే యాపేతు, మీరన్న చెప్పండ్రా మీ నాన్నకు, బుద్ధి ఉందా ఇంతకు మీ నాన్నకు? అవునా కాదమ్మా? అనిండొచ్చు. అవునా కాదా? అనినప్పటికీ షేము, హాము, యాపేతు వీరు 3 కూడా వాళ్ళ నాన్నను ఏ రోజు కూడా పరీక్షించిన వారు కాదు. పిల్లరా, ఏనాడు కూడా తన తండ్రి ఇక దేవుడు చెప్పినట్టుగా నోవాహు తన యొక్క ఓడను కడుతున్నప్పుడు తన భార్య, వాక్యములో ఉంది ప్రియులరా, తన భార్య, తన యొక్క కుమారులు, తన 3 కోడళ్ళు ఏ రోజు కూడా మా మామయ్య పిచ్చివాడు, నా భర్త పిచ్చివాడు, మా తండ్రి పిచ్చివాడు అని చెప్పి ఏ రోజు కూడా తలంచలేదండి. ఏ రోజు కూడా తలంచలేదు. అంటే నా యొక్క క్వశ్చన్ ఏంటంటే, ఆ సమయములో చెడిపోతున్నటువంటి ఆ సమాజములో నోవాహు కుటుంబం ఉంది. ఆ యవనస్తులు కూడా చెడిపోవాలి కదా, చెడిపోలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు చెడిపోయే వారిని చూసి నేనెందుకు చెడిపోకూడదు, నేనెందుకు పత్తి గింజను, నేనెందుకు పతివర్తనగా ఉండాలి అని చెప్పుకునేవారు నేటి సమాజంలో ఉంది. వారు బాప్తీసం తీసుకున్నాడు, సిగరెట్ కాలుస్తాడు, వాడు బాప్తీసం తీసుకున్నాడు, మందు తాగుతాడు, వాడు బాప్తీసం తీసుకున్నాడు, వ్యభిచారం చేస్తాడు. నేను చేయడం ఏంటి, నేను చేయకపోవడం ఏంటి, నాకు లాభమేమిటి, నాకు నష్టమేమిటి అనే ఆలోచన, అనే భ్రమలోని ఉన్నట్లయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నా ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఎవరిమి? దేవుని బిడ్డలం. దేవుని యొక్క రక్తమిచ్చి మనందరి కూడా ఆయన వెలపెట్టుకొనబడినటువంటి సమాజం. దేవుడు చెప్పినట్టుగా నోవాహు ఓడను నిర్మించుకున్నాడు. ఓడను నిర్మించిన తరువాత ప్రియులారా,
ఆ ఓడలోనికి నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ఓడలోనికి ఎవరెవరు ప్రవేశించారో చూద్దామా ఒక్కమారు. ప్రియులారా, ఆ భూలోకము చెడిపోతున్నటువంటి ఆ సమాజములో నోవాహు కుటుంబం ఉంది. ప్రియులారా, ఈరోజు చుట్టూ సమాజం చెడిపోతూ ఉంటే నీ కుటుంబీకులు ఎలా ఉన్నారు? ఈరోజు చాలామంది ప్రేమైన దేవుని బిడ్డలారా, తండ్రి ఒక దారి, తల్లి ఒక దారి, పెద్ద కుమారుడు ఒక దారి, చిన్న కుమారుడు ఒక దారి, కూతుర్లు మరొక దారి. ఈరోజు ఎవరికి నష్టం వచ్చినట్లుగా వారి దారిలో ఎంచుకుంటున్నారు. ఆ చెడిపోతున్నటువంటి ఆ సమయములో కూడా నోవాహు 3 కుమారులు చెడిపోలేదు, 3 కోడళ్ళు చెడిపోలేదు, భార్య చెడిపోలేదు. ప్రియ భార్యలారా, ప్రియ కోడళ్ళారా, ప్రియ కుమారులారా, యజమానురాలు రారా, యజమానుడా వాక్యం వినండి. యజమానుడు నోవాహు, యజమానురాలు నోవాహు భార్య. నిజంగా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ కుటుంబం ఎంత చక్కగా ఆ కుటుంబాన్ని కట్టుతూ ఉన్నాడో మనం చూడగలిగితే ప్రియులరా, ఈరోజు నీ కుటుంబాన్ని బేరేజ్ వేసుకో. నోవాహు కుటుంబం వలె నా కుటుంబం ఉందా? ఇదిగో నేను ఒక దారి, నా పిల్లలు ఒక దారి అనేటువంటి కోయలో నువ్వు ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే ప్రియులరా, దేవుడు మెచ్చే కుటుంబం కాదు, దేవుడు మెచ్చే కుటుంబం కాదు. ప్రియులరా, దేవుడు చెప్పాడు నోవాహుతో, దేవుడు చెప్పినట్టుగా ఆ ఓడను నిర్మించుకున్నాడు, కట్టాడు. 7వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, నేను నా ఇంటి వారము యేసయ్యను వెంబడింతుము. నేను నా ఇంటి వారము యేసయ్యను వెంబడింతుము. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు నోవాహుతో, నోవాహు, అయ్యా నోవాహు నాయనా కుమారుడా నోవాహు, ఈరోజు నీతో కూడా సూటిగా దేవుడు మాట్లాడేటట్టుగా నీ కుటుంబాన్ని దేవుడు మెచ్చేటట్టుగా ఉండాలి. ప్రియ దేవుని ప్రజలారా, ఈరోజు నీవు కోడాలు అత్తకు మెచ్చేటట్టుగా, అత్తకు కోడాలకు మెచ్చేటట్టుగా, కుమారులు తండ్రులకు మెచ్చేటట్టుగా, మరి తండ్రులు కుమారులకు మెచ్చేటట్టుగా, సమాజము ఇదిగో మెచ్చేటట్టుగా కాదండి, దేవునికి మెచ్చేటట్టుగా మనం ఉండాలి. ఈ సమాజం నిన్ను వెలివేసిండొచ్చు, నీ అత్త నిన్ను వెలివేసిండొచ్చు, నీ కోడాలు నిన్ను వెలివేసిండొచ్చు, నీ కుమారులు నిన్ను వెలివేసిండొచ్చు, ఈ సమాజము నిన్ను వెలివేసిండొచ్చు. కానీ నిన్ను పుట్టించిన దేవుడు, నీకోసం రక్తం కార్చిన దేవుడు నిన్నెన్నటికీ వెలివేయడాయన. ప్రియ దేవుని బిడలారా, దేవుడు చెప్తున్నాడు నోవాహుతో, అయ్యా నోవాహు, ఈ తరములో, ఏ తరమంట? భూలోకమంతా చెడిపోయిన తరములో. ఏ తరమమ్మా? భూలోకమంతా చెడిపోయిన తరములో నోవాహు ఎలా ఉన్నాడంట? నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట. ప్రైజ్ ది లార్డ్, నీవే నీతిమంతుడవై ఉండుట నేను చూచి తిని కదా. దేవుడు చెప్తున్నాడు, ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరో చూస్తూ ఉన్నారని, ఎవరో చూడలేదని, ఎవరో మెచ్చుకుంటారని, ఎవరో మెచ్చలేదని భయపడొద్దు, జడియొద్దు. దేవుడు మెచ్చే కుటుంబముగా ఉండాలి, దేవుడు మెచ్చే కుటుంబముగా నీవు ఉండాలి. అందుకోసం దేవుడు చెప్తున్నాడు, ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడవైనట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఓడ సంగమునకు కుటుంబానికి సూచనగా ఉంది, పరలోకపు కుటుంబం. ప్రియులారా, ఈ కుటుంబం కట్టబడితేనే పరలోకములో నీవు ఆ కుటుంబంలో ఉండగలుగుతావు. ఈ కుటుంబంలోనే నువ్వు సరిలేకపోతే పరలోకం అనే కుటుంబంలోనికి నీవు ప్రవేశించలేం. ప్రియులారా, దేవుడు చెప్తున్నాడు, అయ్యా నీవే నా ఎదుట ఈ తరములో నీతిమంతుడవై ఉన్నావు. ఏ తరము? ఏ తరము?
శ్రమలు ఉన్న తరం, రోగమున్న తరం, సమస్యలున్న తరములో, ఇదిగో కరువున్న తరములో, ఇదిగో భయమున్న తరములో, ఎవరు నిన్ను పట్టించుకొనున్న తరములో కదా మన ఆత్మీయ జీవితాన్ని పరిశీలించుకుంటే, అలాంటి గడిగలో, అలాంటి సమయములో, అలాంటి తరుణములో దేవునికి మనం నీతిమంతులముగా కనబడాలి. నోవాహు అలా కనిపిస్తూ ఉన్నాడు. కాబట్టి నీవును నీ ఇంటి వారును ఓడలోనికి ప్రవేశించండి. నీవే వెళ్ళు నాయన నోవాహు అని చెప్పలేదు. ఈరోజు చాలామంది ఇదిగో నా భర్త పోతే సరిపోతుందిలే చర్చికి, ఇదిగో నా భార్య పోతే సరిపోతుందిలే, ఇదిగో నా పిల్లలు పోతే సరిపోతుందిలే అనుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. దేవుడు చెప్తున్నాడు, అయ్యా నోవాహు, ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉన్నావు. నీవును నీ ఇంటి వారును ఓడలోనికి ప్రవేశించండి. ఓడలోనికి ప్రవేశించండి. ఎవరెవరంట? ఎవరెవరు? నోవాహు ఇంటి వారందరూ ఓడలోనికి ప్రవేశించారట. ఈరోజు చాలామంది నాకు టైం లేదు, బిజీ. ప్రియులరా, చెప్పుకుందాం, కుటుంబ వ్యవస్థలో ఉన్నాం, ఎంతో బిజీ షెడ్యూల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎలాంటి ప్రార్థన పరుడు ఉన్నాడో మీరు మానక ఆదివారం ప్రార్థనకు రండి. నీ కుటుంబంలో ఉన్న లోపాలు ఏంటో ప్రభు ఎత్తిపట్టి చూపిస్తున్నప్పుడు సరిచేసుకోవాలి. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది ఆదివారం రాగానే సోమవారం నుండి శనివారం వరకు వారి బిజీ అయిపోతారు. ఆదివారం రాగానే వాళ్ళు ఇంటి పనులు చేసుకుంటూ దేవుని ఇంటికి మాత్రం వెళ్ళరు. నోవాహు, ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉన్నావు గనుక నీవును నీ ఇంటి వారును ఓడలోనికి వెళ్ళండి. నీవును నీ ఇంటి వారు ఓడలోనికి వెళ్ళండి. ఎంత గొప్ప కుటుంబం. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. 7వ వచనం చదువుదాం. 7వ వచనం. అప్పుడు నోవాహును అతనితో కూడా, ఈ అండర్లైన్ చేసుకోండి వచనం, నోవాహును అతనితో కూడా అతని కుమారులను, అతని భార్యయు, అతని కోడాండ్లను ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించుది. హల్లెలూయా, హల్లెలూయా. ఏ ఓడమ్మది? ఏ ఓడ? భూలోకమంతా చెడిపోతున్నటువంటి సమయములో దేవుడు చెప్పుతే నోవాహు కట్టిన ఓడ, దేవుడు చెప్పుతే కట్టిన ఓడ. ఆ ఓడ రక్షణ ఓడ అనవచ్చు. ఆ ఓడకు సూచన కుటుంబం అని చెప్పొచ్చు, సంఘం అని చెప్పొచ్చు. ప్రియులారా, ఆ ఓడలోనికి ఎవరెవరు వెళ్ళారంట? నోవాహు ముగ్గురు కుమారులు, షేము, హాము, యాపేతు. ఎవరెవరమ్మ పేర్లు బాగా నోరు తిరుగుతూ ఉందా? షేము, హాము, యాపేతు. వీరి ముగ్గురులు నోవాహు కుమారులు. ప్రియులారా, అతని భార్యలు, అతని క్రోడాన్లు, అంటే ముగ్గురు క్రోడాన్లు భార్య. ఎంతమంది అయిరి? నోవాహు భార్య, నోవాహు ముగ్గురు కుమారులు, నోవాహు ముగ్గురు కోడాన్లు. ఎంతమంది? 8 మంది. 8 మంది కుటుంబము కలిగినటువంటి నోవాహు కుటుంబం ఎంత ఐక్యత కలిగిన కుటుంబం. ప్రైజ్ ది లార్డ్. ఏం కలిగిందమ్మా? ఐక్యత కలిగిన కుటుంబం. ఐక్యత కలిగిన కుటుంబం నోవాహు కుటుంబం. మరలా చెప్పాలంటే దేవుడు మెచ్చే కుటుంబం. ఆమేన్. దేవుడు మెచ్చే కుటుంబం. ఏ కుటుంబం? నోవాహు కుటుంబం. ఈరోజు నీ కుటుంబాన్ని ఎవరు మెచ్చుతున్నారు? అబ్బా, ఏం కట్టుకున్నావమ్మా? ఏం కట్టుకున్నావయ్యా? ఎలా ఉంది నీ కుటుంబంలో? ఫ్రిడ్జ్ ఉంది, ఏసీ ఉంది, కూలర్ ఉంది. బాబా ఇప్పుడు చూస్తే అమ్మఒడి వచ్చింది, ఇల్లులో ఫ్రిడ్జ్ ఉంది, కూలర్. ఏంటమ్మా ఇలా ఉంది తల్లి అని అంటే, తల్లికి వందనం మహిమయ్యా అంటున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, బోలో యేసు మహారాజుకే.
ప్రియులారా, నీ ఇల్లు అలాగాదు నిండిపోవాల్సింది. దేవుని మహిమతో నీ ఇల్లు నింపబడాలి. దేవుడు మెచ్చే కుటుంబముగా ఉండాలి నీ కుటుంబం. దేవుడు చెప్పినట్టుగా నోవాహు కట్టుకున్నాడు ఓడను. ఆ ఓడలోనికి నోవాహు భార్య, నోవాహు ముగ్గురి కుమారులు, నోవాహు ముగ్గురి కోడళ్ళు. ఈరోజు ఒక కోడాలకు ఒక కోడలు సరిపోదు కదా. ఆ కోడాలు బాగుంటే ఈ కోడాలు బాగుండదు కదా. అవునా కదమ్మా? ఆ కోడాలు పెడితే ఈ కోడాలు పెట్టదు, ఈ కోడాలు పెడితే ఆ కోడాలు పెట్టదు. ఈ కోడాలు చూస్తే ఆ కోడాలు చూడదు, ఈ కోడాలు చూస్తే ఆ కోడాలు చూడదు కదా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, ఈరోజు ఆ కుమారుడు చూస్తే ఈ కుమారుడు చూడు, ఈ కుమారుడు చూస్తే ఆ కుమారుడు చూడడు. ప్రియులారా, నోవాహు కుమారులు ముగ్గురు, షేము, హాము, యాపెతు. ఈ ముగ్గురు కుమారులు ముగ్గురు కోడళ్ళు. మరి నోవాహు భార్య, ఆ 8 మంది ఆ కుటుంబం ప్రియులారా ఓడలో ఉన్నారు. చూడు ఏం కలిగింది? ఇంకా ఐక్యత కలిగిన కుటుంబం, దేవుడు మెచ్చే కుటుంబం. నోవాహు కుటుంబం దేవుడు మెచ్చే కుటుంబముగా ఉంటే ఎన్ని వ్యతిరేకతలున్నా, ఎంత ప్రవాహ జలములు, ఎంత తెగులు, ఎంత శోధన పడినా ప్రియులారా దేవుడు ఏం చేస్తాడంట? ఏ తెగులు నీ గుడారమునకు సమీపించననే వాగ్దానాన్ని దేవుడు నీ కుటుంబం పట్ల నెరవేర్చాలంటే దేవునికి మెచ్చే కుటుంబముగా ఉండాలి. దేవునికి మెచ్చే కుటుంబముగా ఉండాలి. భూమి మీద ఆ ఓడలోనికి దేవుడు చెప్పాడు, నోవాహు ముందుగా మీరు వెళ్ళరు నాయనా, తర్వాత ప్రతి ప్రాకు జీవిని, జంతువులను, పక్షులను, ఆడది మొగదాన్ని అలా తీసుకో, చెప్పు వచ్చేస్తాయి అంతే. ఆయన ఏం పోయి పట్టుకొచ్చుకోలేదు వాళ్ళను. మీరందరూ చదవండి వాక్యం. అవి పిలవగానే ఓడలోనికి వచ్చేసాయి. చెప్పాడు నోవాహు, రే దేవుడు ఆకాశము తూములు తెరవబోతూ ఉన్నాడు. ఇదిగో మనం రక్షింపబడాలి అని అంటే ఓడలోనికి రండిరా అని చెప్పాడు నోవాహు. కానీ వీనికి పిచ్చి పట్టింది రోయ్ అనుకున్నారు నోవాహును. ప్రియులారా, అలా అనుకున్న వారందరూ, అలా అసూయపడిన వారందరూ, అలా ఈర్ష్యపడిన వారందరూ, అలా హేళన చేసిన వారందరూ ప్రియులారా షేమును, ఒరే మీ నాన్న పిచ్చోడురా, హామును, ఒరే మీ నాన్న పిచ్చోడురా, ఇదిగో యాపెతు మీ నాన్న పిచ్చివాడురా, ఇదిగో ఆ కోడాలు, ఈ కోడాలు, పెద్ద కోడాలు, చిన్న కోడాలు, నడిపి కోడాలు, ఏం మీ మామకు పిచ్చి పట్టిందా? మీ అత్తకన్నా చెప్పే, మీ మామకన్నా చెప్తుంది ఏంటి? వర్షం రావడం ఏంటి, జలప్రలయం రావడం ఏంటి, ఓడ కట్టడం ఏంటి, ఏంది పిచ్చి ఇది అని చెప్పి కోడాళ్ళు కూడా, అవునా కదా, ఎవరు లేని సమయంలో మాట్లాడుకుని ఉండొచ్చు కదా నోవాహు కోడాళ్ళు. అయినప్పటికీ నోవాహు కోడాళ్ళు తన యజమానుడైనటువంటి తన మామగారికి లోబడినటువంటి వారు, ఐక్యత కలిగినటువంటి వారు, దేవుడు మెచ్చే కోడళ్ళు, దేవుడు మెచ్చే కుమారులు, దేవుడు మెచ్చే భార్య, దేవుడు మెచ్చే భర్తగా, దేవుడు మెచ్చే కుటుంబముగా ఉంది కనుకనే ఆ కుటుంబము క్షేమముగా ఉంది. దేవుడిక ఆకాశమును తూములు విప్పాడు. వర్షం భూమి మీద కురుస్తూ ఉంది. చూడు, వర్షం భూమి మీద కురుస్తూ ఉంది. భయంకరమైనటువంటి ఆ భూలోకమంతా నీటిమయముతో నిండిపోయింది. నీటిమయం, జలమయముతో నిండిపోయింది. ఎవరెవరైతే ఒరే షేము మీ నాన్న పిచ్చోడ్రా, ఒరే హాము మీ నాన్న పిచ్చోడ్రా, ఒరే యాపెతు మీ నాన్న పిచ్చోడ్రా అని ఎవరెవరైతే, ఏమ్మా పెద్దామే, నడిపామే, చిన్నామే, కోణాలకు చెప్పిన వారు కూడా వారందరూ ఏమైపోయారు? జలమయములో వారు నశించిపోయారు. జలమయములో నశించిపోయారండి. అలా ఎన్నో కుటుంబాలు నోవాహు తరములో జలమయమైపోయాయి. కానీ నోవాహు కుటుంబం మాత్రం హాయిగా చక్కగా కోడాన్లు ఆ ఓడలో వంటలు చేస్తూ ఉన్నారు. అత్త తింటా ఉంది, మామ తింటా ఉన్నాడు, మర్ది తింటా ఉన్నాడు, బావలు తింటా ఉన్నారు, భర్త తింటా ఉన్నారు. అంత మాత్రమే కాదండి, ఆ ఓడలో ఆడజాతి జంతువులు, పక్షులు, పాకే పురుగులు అవన్నిటికీ ఆహారాన్ని ముందే దేవుడు ఓడలో సిద్ధపరిచాడు. అన్ని చక్కగా ఓడలో ప్రశాంతంగా ఉన్నాయి. కానీ భూలోకములో ఉన్నటువంటి చెడిపోయిన లోకాన్ని దేవుడు నీటితో ముంచేశాడు. ప్రియ సహోదరి,
సహోదరుడా, నీ కుటుంబం ఎలా ఉంది? ఒకవేళ నీటిలో ముంచిపోయే ప్రమాదములో నీ కుటుంబం ఉంటే సరి చేసుకో, జాగ్రత్త. నోవాహు తరములో నోవాహు కుటుంబం ఒక్కటే, ఆ 8 మంది మాత్రమే రక్షింపబడ్డారు. ఆ 8 మంది మాత్రమే సజీవ లెక్కలో ఉన్నారు. మిగతా మానవులు ఎవ్వరు కూడా లేనే లేరు ప్రియులారా. చరిత్ర బైబిల్లో ఉంది, ఎవ్వరు లేరు. కాబట్టి నోవాహు కుటుంబం దేవుడు మెచ్చే కుటుంబం, దేవుడు మెచ్చే కుటుంబం. నీ కుటుంబం అలాగుండును గాక. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, నీ కుటుంబం అలా ఉంటే కుటుంబ వ్యవస్థను తీసుకొచ్చిన దేవుడు పరలోకములో నీ కుటుంబాన్ని చూసి సంతోషిస్తూ ఉంటాడు ఆయన. ఒక మాట చెప్పి ముగిస్తాను ప్రియులారా. మోషే ఉన్నాడు, తెలుసు కదా మీ అందరికీ. ఎంతమంది నడిపించాడు ఆయన? 6 లక్షల జనాంగాన్ని నడిపించాడు. కానీ ఒక్క మాట చెప్పనా, బైబిల్లో ఎక్కడే కానీ అంత గొప్పగా మోషే యాజకుడుగా ముఖాముఖిగా దేవునితో మాట్లాడినవాడు మోషే. కానీ మోషే కుటుంబము దేవుడు మెచ్చే కుటుంబముగా లేదండి. ఒక మాట చెప్పనా, మోషే అన్న ఎవరు? అహరోను కుటుంబములో నుండి దేవుడు అహరోను కుమారులను యాజకులుగా ఎంచుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మోషే కుటుంబం, మోషే కుమారులను, మోషే భార్యను ప్రియులారా ఇదిగో యాజకులుగా ఇవ్వలేదు. మోషే వరకే స్టాప్ అయిపోయింది. ఈరోజు నా హృదయ ఆవేదన ఏంటంటే, దేవుని దగ్గర ఉంచుతున్నాను, మోషే వరకే దేవునికి ప్రతినిధిగా కాదు, నోవాహు వలె, నోవాహు భార్య వలె, నోవాహు 3 కుమారులు షేము, హాము, యాపేతు వలె, వారి 3 కోడాళ్ళ వలె దేవుడు మెచ్చే పిల్లలుగా కుటుంబముగా ఉండాలి. మోషేను ఒక్కడే దేవుడు మెచ్చుకున్నాడు. మోషే పిల్లలు మెచ్చుకోలేదు, మోషే భార్యను మెచ్చుకోలేదు, మోషే కుటుంబాన్ని మెచ్చుకోలేదు. ప్రియులారా, బాగా మీరు చరిత్రను చదివితే రాయబడింది ప్రియులారా. కానీ ఆ బాధ్యతలన్నీ అహరోను కుమారులు యాజకులుగా ఉన్నారు. నా హృదయ ఆవేదన ఏంటనంటే ప్రియులారా, ఈ పరిచర్య, ఈ యొక్క విధానము, ఈ యొక్క ఆత్మీయత, ఈ యొక్క సేవా పరిచర్య, ఈ దృక్పథము ప్రియులారా, నా తదనంతరము నా బీజములో నుంచి వచ్చినటువంటి నితీష్ కూడా ప్రియులారా ఈ జీవము కలిగిన దేవుని పరిచర్యలో ఇలాగే వాడబడాలని నా హృదయాకాంక్ష. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే నా ప్రియులారా, ఇక్కడ మనం గమనించాలి, ఆ మోషే నిజంగా మనం చూస్తాం 6 లక్షల మంది నడిపించాడు మోషే. బాబా అద్భుతాలు చేశాడు, సూచక్రియలు చేశాడు, మహాత్మకార్యాలు చేశాడు. ఇదిగో ఎర్ర సముద్ర 2 పాయలు చేశాడు, ఆరిన నేలను నడిచారు ఇశ్రాయేలులు, పామును, తేళ్లను, మిడతలను అన్ని రప్పించాడు, ఎన్నో సూచక్రియలు మహాత్మకార్యాలు చేశాడు, బండనులు రప్పించాడు. కానీ కుటుంబం దేవునికి మెచ్చే కుటుంబముగా లేనే లేదు. అహరోను కుటుంబములో దేవుడు అహరోను కుమారులు ఎంచుకొని ఆ కుటుంబాన్ని దేవుడు మెచ్చుకున్నాడు. మోషే తదనంతరం ప్రియులారా ఒక గొప్ప సంగతి ఏంటంటే, యెహోషువ ఎవరమ్మా? యెహోషువను దేవుడు పట్టుకున్నాడు. ఈ మోషే వృద్ధాపానికి వచ్చేసరికి ఇంకా మోషే తరం పీరియడ్ ముగించే టైంలో ప్రియులారా, మోషేకు అసాధ్యమవుతున్న సమయంలో దేవుడు యెహోషువ ఉన్నాడు. యెహోషువ చెప్తున్నాడు, మోషేకు సేవకుడు యెహోషువ. అప్పుడు చెప్తాడు, యెహోషువ ఈ బాధ్యతలన్నీ నీకు సమర్పిస్తున్నాను, ఇదిగో ఇక్కడి నుంచి యొర్దాను నుండి నువ్వు నడిపించు. ఆ బాధ్యతలన్నీ యెహోషువకి ఇచ్చాడు. యెహోషువ కొంతవరకు నడిపించాడు. ప్రియులారా ఆ ప్రదేశములో చెప్తాడు, యెహోషువ అంటాడు ఒక మాట, ప్రియులారా
ఆ ఇశ్రాయేలు ప్రజలతో చెప్తాడు, మీ ఇష్టం, మీరెవరినైనా సేవించండి, మీరెవరినైనా సేవించండి. యెహోషువ చెప్తాడు, నేను నా ఇంటి వారము యెహోవాను సేవించదం. ఎవరింట్లో ఉందమ్మా ఈ వాగ్దానం? ఈ వాగ్దానం ఎవరింట్లో ఉంది? ఎవరింట్లో లేదా? ధన్యులే మీరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మా ఇంట్లో ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను నా ఇంటి వారం యెహోవాను సేవిస్తాం. ఈరోజు చెప్తారు, నేను ఎవరినైనా సేవిస్తాను కానీ మందును సేవించకుండా ఉండలేనయ్యా కదా. నేను ఎవరినైనా సేవించకుండా ఉంటానేమో కానీ సిగరెట్ను, బీడీని, ముట్టకాను సేవించకుండా నేను ఉండలేనయ్యా కదా. వాస్తవం ప్రియులారా, నిజమే. నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తామని చెప్పి ఒక గోడ వాల్ వాగ్దానం పెట్టుకుంటాం అంతే. ఆ ఇంటిలో ఒక భార్యనో, ఒక భర్తనో, ఒక పిల్లలో, ఒక కోడాలో, ఒక కూతురో, అంతే. ఆ ఇంటి వారందరూ కాదు. ఈరోజు అలా నిలిచిపోతున్నాయి వాగ్దానాలు. వాటికి మాత్రమే పరిమితవుతున్నాయి. అవి మన ఆత్మీయ జీవితంలోనికి వచ్చి అవి నెరవేర్చలేకపోబడుతున్నాయి. కాబట్టి ప్రియులరా, యెహోషువ కుటుంబం దేవుడు మెచ్చే కుటుంబం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు మన కుటుంబం దేవుడు మెచ్చే కుటుంబముగా ఉండాలి. ఎవరు మెచ్చాలమ్మా? దేవుడు మెచ్చే కుటుంబముగా ఉండాలి. ఆ రీతిగా మన కుటుంబాలను దేవుడు కట్టాలి. హానోకు కూడా బలి నడిచాడు దేవునితో, కానీ ఆ కుటుంబం దేవుడు మెచ్చలేదు. హానోకు ఒక్కడే. ఈరోజు చాలామంది ఇంటి వారందరూ ప్రార్థన చేయాలి. ఇంట్లో ఉన్న వారందరూ ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఒక్కడే కాదు, ఇంటిలో ఉన్న వారందరూ, యెహోషువ చెప్తాడు, నేను నా ఇంటి వారం యెహోవాను సేవించదాం. మీ ఇష్టం, అది మీ ఇష్టం అని చెప్తూ ఉన్నాడు. ఎంత గొప్ప మాట! దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ కడవరి దినాల్లో, ఈ చివరి దినాలలో నీ కుటుంబం ఎవరికి మెచ్చినా మెచ్చకపోయినా, ఈ కుటుంబ వ్యవస్థను సృజించినటువంటి దేవుడు మెచ్చేలాగా మన కుటుంబాన్ని కట్టుకుందాం. దేవుడు కొద్ది మాటలు మనందరి విడికిలో ప్రభు దీవించును గాక. ఆమేన్, హల్లెలూయా. ఒక పాట పాడుచున్న కానుకలు సమర్పించాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నారు.